నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్లో పసుపుకు డిమాండ్ పెరుగుతుంది. ధర రోజు రోజుకు పెరుగుతున్న నేపథ్యంలో రైతుల్లో కొంచెం సంతోషం, మరికొంతమంది రైతుల్లో ఆవేదన నెలకొన్న పరిస్థితి ఉంది. నిన్న నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్లో 15,388 రూపాయల క్వింటాల్కు ధర పలికింది అత్యధికంగా. దాంతోపాటు రైతాంగం చూసుకోవచ్చు, మొత్తంగా ఎండిన పసుపు తీసుకొస్తే దానికి అధిక ధరలు వస్తాయని చెప్పి వ్యవసాయ మార్కెట్ అధికారులు ఓవైపు చెప్తున్న పరిస్థితి నెలకొంది. నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్లో నిన్న అత్యధికంగా ఏదైతే 15,388 రూపాయల ధర పలికింది. నిన్న వ్యవసాయ మార్కెట్లకు 6,922 క్వింటాళ్ళ కొమ్ము, అదేవిధంగా ఈ 4,783 క్వింటాళ్ళ గోల రకం పసుపు నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్కి వచ్చింది. చూరా మాత్రం 1,439 కిలోల క్వింటాళ్ళ చూరా వచ్చిన పరిస్థితి నెలకొంది. టర్మరిక్ సంబంధించి అట్టు ఏదైతే పసుపు దొడ్డు రకం పసుపు ఉంటుందో దానికి 9,500 రూపాయలు క్వింటాల్కు అత్యధికంగా ధర పలికిన పరిస్థితి. అత్యల్పంగా నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్లో 9,500 ధరనే మాత్రమే పలికింది. దీంతోపాటు మోడల్ ప్రైస్ వచ్చి 13,800 ధర పలికింది. రోజు రోజుకు పసుపు రైతులు ఓవైపు ధర పలుకుతుంది, మరోవైపు కొంతమంది రైతులకు ధరలు రాక ఆందోళన చెందుతున్న పరిస్థితి ఉంది. ఇక్కడ వ్యవసాయ మార్కెట్లో ఉన్నాం. మీరు ఎక్కడి నుండి వచ్చారు, ఏం తెచ్చారు, ఏంది అసలు మీ పసుపు ఎన్ని క్వింటాలు వేసారు? మేము ఎకరన్నర వేసాం. అయితే గత కాలం నుంచే అప్పుడు ధరలు లేవు, పెట్టుబడులు ఎక్కువ అయిపోతున్నాయి. ఈ ట్రాక్టర్లు, కూలీలు ఇవన్నీ ఇట్లాంటి డ్రమ్ము దింపుకొని వచ్చిన కొమ్మకు మద్దతు ధర 15,000 ఉండాలి రైతులకు, లేకపోతే లాభం లేదు రైతుకు. నిన్న వ్యవసాయ మార్కెట్లో అత్యధికంగా 15,388 రూపాయల ధర క్వింటాల్కు పలికింది. ఇలాంటి పసుపు ఉంటే తీసుకొస్తే ధర వస్తుందని చెప్పి వ్యవసాయ మార్కెట్ అధికారులు చెప్తున్నారు. అంటుర్రన్న అన్నీ ఒక తీరు ఉండయి, కుప్పలు అన్నీ ఒక తీరు ఉండయి. మన మనసులో ఎట్లున్నామో అవి గట్టినే ఉంటాయి. కాకపోతే ఒక మద్దతు ధర అనేది ఉండాలా. రైతుకి ఇక్కడికి వచ్చే వరకు నిరుత్సాహపడుతుర్రు, వాళ్ళకి అత్తుందో వాళ్ళకి అత్తలేదు, అన్నీ ఒక రకంగా ఉండయి. కాకపోతే ఏ గ్రేడ్ బి గ్రేడ్ పెట్టి ఇట్లా 15,000 ఉండాలా. 15,000 కన్నా తక్కువ ఉంటే రైతులకు లాభం లేదు. ఇక్కడ మరో రైతు ఉన్నారు, చెప్పండి. మీరు ఏ ఊరికి నుంచి వచ్చారు, ఏం తెచ్చారు? మాది దామరాజు వెళ్ళి పసుపు తీసుకొచ్చినాం. అయితే మంచి పసుపుకు అది 2 సంచులు లేదా 3 సంచులు ఉంటే మీరు అన్న ధర పెడుతుండ్రు. 15,000 ఏదైతే అన్నారో 14,000 13,000 వలుకుతుంది. అది పేరుకే. ఎందుకంటే ఆ చిన్న 2 సంచులు లేదా 3 సంచులు ఉన్న కూటి చూసి ఆ 13,000 ఏదో 14,000 ఏదో పెడుతున్నారు. అదే ఒక 50 సంచులు, ఒక 100 సంచులు ఉన్న కుప్పకు ఆ ధర పెట్టమనండి, అప్పుడు మనకు ధర ఉన్నట్టు లెక్క. దానికి మనకు వచ్చేసి 11,000 చిల్లర 12,000 లోపు ఇట్లా పెట్టేస్తున్నారు. కాబట్టి మనకు మద్దతు ధర ఉంటే బెటర్ అని చెప్పి మా అభిప్రాయం. మీరు చెప్పండి, మీరు ఏ ఊరు నుండి వచ్చారు, ఎన్ని క్వింటాల పసుపు వేసారు? జీజీ నడుకు నుంచి తెచ్చినట్టు 40 క్వింటాలు తెచ్చిన. ఏం ధర పోయింది? ధర పోలేదు, ఇప్పుడు తెచ్చిన. ఈ రోజు వచ్చింది. నిన్న అత్యధికంగా పసుపు ధర 13. అది కొద్ది కుప్పలే పోయినాయి, కొన్ని మెత్తగా ఉన్నాయి అంటారు. కానీ అది అంతగానం చిన్న చిన్న కుప్పలకే పోయింది. అది 15,300. అది పేపర్ ఇచ్చుడికే వనకొస్తుంది. ఎక్కువ మటుకు మా సైడు సాంగిల్ సైడ్ వేస్తుర్రు. ఇంత అటే అలవాటే ప్రసక్తి ఉన్నది. చూసుకోవచ్చు, ఇక్కడ పసుపు రైతులు అయితే ఉన్నారు. నిన్న మార్కెట్కు వచ్చిన రైతు ఉన్నారు. తన పసుపు ఎట్లా, ఏం ధర పోయింది, అసలు ఎన్ని క్వింటాల పసుపు తీసుకొచ్చిండు రైతు అనే దానికి సంబంధించి రైతుని అడిగి తెలుసుకుందాం. పూర్తిగా రైతాంగానికి పూర్తిగా ధర వస్తుందనే, రైతులకు ధర వస్తుందనే ఆశాభావంతో నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్కి వస్తున్న పరిస్థితి. చెప్పండి, మీరు ఎన్ని క్వింటాల పసుపు తెచ్చారు, ఏ ఊరు నుండి వచ్చారు? మేము జైత్యాల జిల్లా రసింపూర్ గ్రామం నుంచి వచ్చినాం. ఏం తెచ్చినావు? పసుపు తెచ్చిన. పసుపు ఒక 40 క్వింటాలు తెచ్చిన. ఏం ధర పోయింది? 12,800 రూపాయలు పోయింది. ధర సంతోషమేనా? ఇప్పటికే సంతోషం. మొన్న అమ్మకపోయినప్పుడు 10,000 చిల్లర పోయింది. ఇప్పుడు 12,000, ఒక 15 నుంచి 16,000 గిట్టుబాటు ధర అయితేనే రైతుకు గిట్టుబాటు ధర కావాలని కోరుతున్నాం. మొత్తానికి చూడొచ్చు, ఇక్కడ నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్లో ఈ పసుపుకు నిన్న 12,000 చిల్లర ధర పలికింది అని చెప్పి స్వయాన రైతే చెప్తున్నారు. మాకు 15,000 నుంచి 16,000 ధరలు ఉంటేనే మాకు రైతులకు గిట్టుబాటు అవుతుంది. ఇక వ్యవసాయ మార్కెట్లో మాత్రం ఒక సంచి 2 సంచులు ఉన్న దానికే అత్యధికంగా ధర పలుకుతుంది, ధర కేటాయిస్తున్నారు. పూర్తిగా అత్యధికంగా 40-50 క్వింటాలు ఉన్న కుప్పలకు మాత్రం ధరలు రావట్లేదని చెప్పి ఇక్కడ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. పూర్తి స్థాయిలో ప్రభుత్వము ఏదైతే వ్యవసాయ మార్కెట్లో రైతులకు పూర్తి స్థాయిలో ఎండిన పసుపుకు అత్యధికంగా ధర వచ్చే విధంగా చూడాల్సిన బాధ్యత వ్యవసాయ మార్కెట్ అధికారులది. వ్యవసాయ మార్కెట్ నిర్వహణకు సంబంధించి చూసుకుంటే ప్రత్యేకంగా రైతాంగం అయితే పూర్తిగా పసుపును ఎండబెట్టి తీసుకొస్తున్న పరిస్థితి. అయినప్పటికీ కూడా మాకు పూర్తి స్థాయిలో ధరలు రావడం లేదని చెప్పి
రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్లో నిన్న 15,388 రూపాయలు అత్యధికంగా కొన్ని 2-3 క్వింటాల పసుపుకే ధర పలికిందని చెప్పి రైతులు ఆవేదన వ్యక్తిస్తున్నారు. ఏదేమైనప్పటికీ నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్లో గతంతో పోలిస్తే ఇప్పుడు ఈ ఏడాది కొంచెం ధరలు పైకి ఎగిబాకుతున్న పరిస్థితి నెలకొంది. ఈ ధరలు ఇలాగే ఉంటే రైతాంగానికి లాభం ఉంటుంది. రైతుల దగ్గర నుండి ఆ పసుపు అంతా కూడా ఖరీదారులకు ఏదైతే వ్యాపారస్తుల దగ్గరికి వెళ్ళిన నేపథ్యంలో ధరంతా కూడా వ్యాపారస్తులకు లాభం అయ్యే విధంగా ఉందని చెప్పి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. కొంతమంది రైతులు అయితే మాకు ధర 12,000 ఉంది, ఇప్పుడు 15,000 వరకు 16,000 వరకు ధర ఉంటే లాభం ఉంటుందని చెప్పి చెప్తున్న పరిస్థితి నెలకొంది. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.